హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజొచ్చేసి నేను మీకు రొయ్యల కూర ఎలా చేసుకోవాలనేదైతే చూపిచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లము ఇలా చక్కగా కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అవి 2 పావు కప్ అయితే తీసుకున్నాను. చెక్క ఒక 3, లవంగాలు ఒక 8, ధనియాలు ఒక టేబుల్ స్పూను, దానికి సగానికి గసగసాలు తీసుకుని మనము కొంచెం కొబ్బరి తీసుకుని అంతా పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ సరిపడా తీసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే వేసుకున్నామో మసాలా అది కూడా వేసేసి ఒకసారి కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత వీటిలోకే పసుపు ఒక అర స్పూను, సాల్ట్ ఒక టేబుల్ స్పూను, కారం 2 స్పూన్లయితే వేసుకోవాలి. రొయ్యల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందనమాట. సో, ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మసాలా అంతా ఫ్రై అయ్యే వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిలింగ్ వేసిన రొయ్యలైతే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో, అవి కూడా ఇప్పుడు వేసేసేయాలి. ఇవి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో అయితే ఉంటాయన్నమాట. సో, హాఫ్ కిలో వాటికి నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్ అనమాట ఇవన్నీ. ఇవి రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది వేసేసి మనం మూత పెట్టేసి కొంచెం బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఆ మసాలా మొత్తం మన రొయ్యలకి పడుతుంది. ఆ ఫ్లేవర్ ఇంకా రొయ్యలకి పడటమే కాకుండా మనకి ఆ మసాలాలో పచ్చి వాసన ఉండదు కూడా పోతుందనమాట. సో, ఇలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఇంకొక 5-10 నిమిషాలు డ్రై ఫ్రై అయ్యే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై మనము పప్పులోకి, రసంలోకి, పప్పుచారులోకి అన్నిట్లోకి చాలా బావుంటుంది. రోటీస్‌లోకి కూడా బావుంటుందనమాట. కంపల్సరీగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఫ్రై అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.